పిల్లలు విదేశాల్లో ఉండేవాళ్ళు, పిల్లలు ఉద్యోగాలతో హడావిడిగా ఉండే వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి పౌడర్ కనుక పిల్లలకి చేసిస్తే వాళ్ళకి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. ఆరోగ్యానికే కాదు వంటల్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీళ్ళలో కొద్దిగా పౌడరు, కొంచెం ఉప్పు, నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు. లేదంటే మజ్జిగలో ఒక గ్లాసుడు మజ్జిగలో ఒక హాఫ్ స్పూను ఈ పౌడరు, ఉప్పు వేసి నిమ్మకాయ కూడా కావాలంటే పిండుకోవచ్చు. లేదంటే అలా తాగేయచ్చు. ఇక కప్పులో కూడా ఒక హాఫ్ స్పూన్ పౌడరు, ఉప్పు, 4 స్పూన్లు పెరుగు వేసి ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేయచ్చు. ఇక కలగూరల్లో కానీ మామూలుగా కూరల్లో దేంట్లో అయినా సరే మనం వేసుకోవచ్చు. అట్లాగే సాంబార్లోను కారపొడిలాగాను కొట్టుకోవచ్చు. చాలా రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. ముదురు ములక్కాయలు తీసుకొని ఇట్లా చిన్న ముక్కలు కోసేసి ఎండనిచ్చి ఇలా బద్దలు బద్దలుగా చేసేస్తే తొందరగా ఎండుతుంది. ఇంకా ఈ పెద్ద పెద్దగా ముక్కలు ఉన్నాయి కూడా ఇట్లా తుంపేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఈ బాగా కరకరలాడేట్టు ఎండనివ్వాలి. లేదంటే పొడి నిలవ ఉండదు తేమ ఉంటే. కాబట్టి ఇట్లా బద్దలుగా ఉన్నప్పుడే బాగా ఎండనిచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా తుంపేసుకొని వీటిని మిక్సీ పట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు పౌడర్ నిలవ ఉంటుంది. నేను మిక్సీలో పొడవు ముక్కలు పెడితే మళ్ళీ బ్లేడ్లు దెబ్బతింటాయి. అందుకని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మెత్తటి పౌడర్ వస్తుంది. ఇట్లా పౌడరు చేసిన తర్వాత దీన్ని జల్లించుకోవాలి. ఎంత మనం ఒకేసారి పడదామంటే అవ్వదు కదా. ఇట్లా జల్లించుకొని మళ్ళీ రవ్వగా ఉన్నదాన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టాలి. మెత్తగా అంటే మరి మైదా పిండిలాగా కాదు. ఇట్లా ఫ్రూట్స్ జ్యూసులు కనుక జల్లించుకునే దాంట్లో కనుక జల్లిస్తే మనకు కొంచెం రవ్వగా ఉండేట్టు వస్తుంది. అది చాలా అవసరం. ఎందుకంటే ఫైబర్ వెళ్ళాలి. ఫైబర్ లేకుండా మరి మైదా పిండిలాగా అయితే పేగులకు చుట్టుకుపోతుంది మళ్ళీ. అందుకని మనం కొంచెం రవ్వగా ఉండేట్టుగా చేసుకోవాలి. ఇది ఇట్లా జల్లించి చివరికి 2-3 సార్లు మనం మిక్సీలో వేసేసి ఈ చివరికి ఉన్నదాన్ని వదిలేద్దాము. ఇట్లా మెత్తగా వచ్చిన దాన్ని కనుక మనం వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఇట్లా కవర్లలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా మనకి ప్లేస్ తక్కువ పడుతుంది. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి వెంటనే తీసివ్వటానికి నాకు వీలు పడుతుంది. అందుకోసం నేను ఎక్కువ కవర్లలోనే స్టోర్ చేస్తాను. ఈ పౌడర్ కనుక పిల్లలు చేసిస్తే వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళు ఒళ్ళు తగ్గాలనుకున్న అసలు శరీరంలో ఆరోగ్య లక్షణాలు పెరగటం కోసమైనా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చేసిస్తే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ములక్కాయల కోసం చూసుకోకుండా ఈ పౌడర్ వేసి వంటల్లో వాడుకోవటంలో కూడా ములగ అనేది మనకి శరీరానికి అందుబాటులో ఉండట్టు ఉంటుంది. కాబట్టి పిల్లలు బిజీగా ఉండేవాళ్ళు కానీ, ఉద్యోగాలతో హడావిడిగా ఉండేవాళ్ళు కానీ, విదేశాలలో పిల్లల తల్లిదండ్రులు కానీ ఇలాంటి పౌడర్ చేసిస్తే వాళ్ళకి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.